రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ల తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చిలకకి చెప్పినట్టు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, మీ క్రెడిట్ చోరీ డిజార్డర్తో పాటు ఇంకేమన్నా డిజార్డర్స్ ఉన్నాయా? ఎందుకంటే మీ మానసిక పరిస్థితి ఒకసారి ఎవరన్నా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నువ్వు ఈరోజు మాట్లాడుతూ మ్యావిగన్ గురించి నేను చిలక్క చెప్పినట్టు చెప్పాను, పిల్లల ఉద్యోగాల గురించి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఎప్పుడు చెప్పావు? 2015 ఆ సందర్భంలో శాసనసభలో రాజధాని గురించి డిస్కషన్ జరిగిన సమయంలో నువ్వేమన్నావు? విజయవాడ అనే ప్రాంతానికి, విజయవాడ గుంటూరు మధ్య ఎక్కడైనా పెట్టి ఒక 30,000 ఎకరాలు సేకరించండి రాజధానికి, ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయిందని చెప్పావు. అప్పుడు చెప్పావు ఆ మ్యావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతూ ఉన్నావు. తర్వాత అమరావతి రాజధాని ఫిక్స్ అయిన తర్వాత రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పావు. ఆ రోజు చెప్పావా జగన్మోహన్ రెడ్డి మ్యావిగన్ గురించి? సూటిగా అడుగుతున్నావు. మళ్ళీ 3 రాజధానులు అని నువ్వు చెప్పావు కదా, అప్పుడు మ్యావిగన్ గుర్తుకు రాలేదా అని అడుగుతూ ఉన్నాం. మళ్ళీ వైజాగ్కే రాజధాని అని చెప్పావు, అప్పుడు మ్యావిగన్ గుర్తుకు రాలేదా అని అడుగుతూ ఉన్నాం. నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు చాలు అని చెప్పి మాట్లాడావు, అప్పుడు మ్యావిగన్ గుర్తుకు రాలేదా అని అడుగుతూ ఉన్నాం. అలాగే నువ్వు నేను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి అన్నావు, అప్పుడు నీకు మ్యావిగన్ అనేది గుర్తుకు రాలేదా అని అడుగుతున్నావు. ఇన్నిసార్లు మాటలు మార్చిన నీ నాలుగుకి నరం లేదు. నా నోటికి ఏదొస్తే చెప్తాను, మీరు నమ్మండి, మీరు గొర్రెలు అవ్వండి అని అంటున్నావా జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతున్నావు. నువ్వు అంటున్నావు మన పిల్లలకి ఈ రోజు కాకపోయినా రేపో ఎల్లుండో ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగాలు వస్తాయి అని. నువ్వు పిల్లల ఉద్యోగాల గురించి ఏ రోజు ఆలోచించావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు యువత భవిష్యత్తుని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కంకణ బద్దుడు నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? నాడు వైజాగ్లో సమ్మిట్ జరుగుతూ మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే అక్కడికి వెళ్ళి కావాలని శాంతి భద్రతలు ఏమైనా ధర్నా చేయాలని చెప్పిన నువ్వు ఈ యువత గురించి ఆలోచించావా అని సూటిగా అడుగుతూ ఉన్నాం. కియాని తరిమి కొడతా అన్న నువ్వు యువత గురించి ఆలోచించావా అని అడుగుతూ ఉన్నా. కంపెనీలు మన రాష్ట్రానికి వస్తుంటే పెట్టుబడులు పెట్టద్దు అని నీ సైకో బ్యాచ్తో లేఖలు రాయిపించి మెయిల్లు పెట్టినప్పుడు నువ్వు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా అని సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,000 ఉద్యోగాలు చేపల మార్కెట్లు పెట్టుకోండి, ఫిష్ మార్కెట్లు, చికెన్ మార్ట్లు పెట్టుకోండి అని చెప్పిన నువ్వు యువత భవిష్యత్తు గురించి ఆలోచించావా అని సూటిగా అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఆలోచించావు? ఎక్కడ ఆలోచించావు మన పిల్లల భవిష్యత్తు గురించి? ఈ రోజు కూడా కంపెనీలు వస్తూ ఉంటే, ఆ కంపెనీలకు భూములు ఇస్తూ ఉంటే, ఈ విధంగా ఇన్సెంటివ్స్ ఇస్తుంటే దానిపైన కూడా కోర్టులో కేసులు వేస్తూ ఉన్నావు. గూగుల్ లాంటి డేటా సెంటర్ వస్తుంటే కేసులు వేసావు, టీసీఎస్ వస్తూ ఉంటే కేసులు వేసావు. ఈ విధంగా అడుగడుగున కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే కేసులు వేసి అడ్డుకుంటున్న నువ్వు ఏ రోజు యువత భవిష్యత్తు గురించి ఆలోచించావు జగన్మోహన్ రెడ్డి? నిరంతరం యువత భవిష్యత్తు నాశనం చేయాలనే కదా నువ్వు కంకణం కట్టుకున్నది. నీ 15 ఏళ్ళ 2014 నుంచి నేటి వరకు నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న 12 ఏళ్ళు యువత భవిష్యత్తును నాశనం చేయడానికే ప్రయత్నించావు, కానీ ఏ రోజన్నా యువతకు ఉపయోగపడే ఒక్క మంచి పని చేశావా అంటే చేయలేదు. నువ్వు ఈరోజు యువత భవిష్యత్తు గురించి అని సోది మాటలు చెప్తావా, అమాయక మాటలు చెప్తావా సైకో జగన్ అని ఈరోజు రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్నిసార్లు యువతని వెన్నుపోటు పొడిచినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వేమన్నావు? జాబ్ క్యాలెండర్ ఇస్తా, 2 లక్షల గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలని చెప్పావు. ఏమైంది? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు కదా నీ 5 ఏళ్లలో. నువ్వు యువత భవిష్యత్తు గురించి ఆలోచించావా? మెగా డిఎస్సి అని చెప్పి నీ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఇలా, అప్పుడు నువ్వు యువత భవిష్యత్తు గురించి ఆలోచించావా? ఒక్క మంచి చెప్పుకోదగ్గ ప్రైవేట్ కంపెనీ తీసుకొని వచ్చి యువతకు ఉపాధ్యులు ఉండే కంపెనీలు తరింగుట్టి, అమర్ రాజా లాంటి కంపెనీలని తరింగుట్టి పంపించావు. అప్పుడు నువ్వు యువత భవిష్యత్తు గురించి ఆలోచించావా అని సూటిగా అడుగుతూ ఉన్నావు. ఇన్నిసార్లు యువత భవిష్యత్తుని ఆలోచించుకున్న నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ సైకో మనస్తత్వంతో రాష్ట్రాన్ని దెబ్బతీసావు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని నాశనం చేశావు. అందుకే మా యువతంతా కలిసి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోము. ఇప్పుడు కూడా నువ్వు మా పైన విషయం చెబుతూ మాకు కంపెనీలు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్న నీ సైకో మనస్తత్వాన్ని గమనించే అంటున్నాం జగన్ నో మోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అని. ఎందుకంటే నీలాంటి ద్రోహి మాకొద్దు, ఎందుకంటే నీలాంటి విషనాగు మాకు వద్దు. ఎందుకంటే నువ్వు ఒక విషంతో కూడుకున్న వ్యక్తివి. నువ్వు పైన అమాయకంగా కనిపించి లోపల ఒక సైకో మనస్తత్వం విషం నింపుకొని యువత భవిష్యత్తు అడ్డుకోండి. ఎందుకంటే నీది పాలెగాడి మనస్తత్వం, ఎందుకంటే మీ తాత దగ్గర నుంచి మీది పాలెగాల మనస్తత్వం. ఎందుకంటే ఎవరన్నా కానీ సొంతంగా ఎదిగితే మీరు చూడలేరు, ఓరవలేరు. మీకేందంటే ఇప్పుడు పాలెగడం, ఎవరన్నా మా కిందే ఉండాలి, మేము వేసిన దానిపైనే బ్రతకాలి అనే సైకో ఆలోచనలతో ఉన్నారు. అందుకనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతగా మేము ప్రమాణం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి రానియము. ఎందుకంటే అతను రాష్ట్రానికి హానికరం. ఈరోజు సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని ఎలా అంటామో, అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తుకు హానికరం, రాష్ట్రానికి హానికరం. ఇలాంటి విషనాగుని మేము భవిష్యత్తులో రాని, మా రాష్ట్రాన్ని మేమందరం కలిసికట్టుగా నీలాంటి మారీచ సుబాహుల్ని వధిస్తూ మేము మా రాష్ట్రాన్ని కాపాడుకుని నీ మాయ మాటలు ఇక నమ్మం, నువ్వు మా అందరికి క్షమాపణ చెప్పు అని నిలదీస్తూ ఉన్నాం. ఇంకొకసారి మ్యావిగన్ అని ఈ విధంగా నువ్వు ఏది పడితే నా నోరుకు వచ్చింది నేను చెప్తా, నెలకు ఒక మాట మారుస్తా, ఆ నెలను నమ్మాలంటే మేమేమి మీ పేటీఎం బ్యాచ్, మీ సైకో రపరప బ్యాచ్ కాదు. చదువుకున్న యువత మాకు తెలుసు నీలాంటి సైకోలని, నీలాంటి పేటీఎం బ్యాచ్ల్ని ఎలా తరింగొట్టాలో, ప్రజల్ని ఎలా చైతన్యం చేయాలో. ఇక నుంచి నాలుకని అదుపులో పెట్టుకొని హుందాతనంగా మాట్లాడాలని, నాలుకని ప్రతిరోజు నెల మార్చకుండా మీకేమైనా డిసార్డర్స్ ఉంటే మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని సూచిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.